పరిశుద్ధాత్మ శక్తి మనతో మాట్లాడును గాక. ఆమెన్. నేటి వాక్యాంశానికై వాక్య భాగంలోకి వెళదాం. మనల్ని దేవుడు సెప్టెంబర్ మాసం 3 వారాల పాటు కాచి కాపాడి ఆయన శక్తినిచ్చి బలాన్నిచ్చి నూతనమైన ఆశీర్వాదాలతో ఈరోజు మనల్ని ఈ స్థలంలో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఆయన యొక్క పాదముల చెంత చేరి ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం. ఆమేన్. ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనకి ఆయన స్తుతించే భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 24, 25, 26, 27, 23 నుంచి 27 దాకా చదవాలి. నేనే చదువుతాను. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత, ఏంది నాయన సెల్లు ఎందుకు లాక్ తీస్తున్నావు? ఎవరిది అది? ఇటీ. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమియు చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి వాక్య భాగం ఈ ద్వితీయోపదేశ కాండములో ఇదొక మంచి చక్కని సన్నివేశం. ఆ చదివిన వాక్య భాగం 23వ వచనంలో మొదట కన్యక అయిన చిన్నది చెప్పాలి. కన్యక అయిన చిన్నది అంటే ఆ అమ్మాయి ఎవరు? ఆరునన్న ఆ అమ్మాయి ఎవరు? బైబిల్ పక్కన పెట్టింది. ఆ అమ్మాయి ఎవరు? కన్యక. ఇప్పుడు ఆ కన్యక ఒక పురుషునికి ప్రధానము చేయబడినటువంటి కన్యక. వాక్యంలో చాలా చక్కగా చెప్పినాం. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత అని ఉందా అంటే ఆమె ఎవరు? ఒక కన్యక. ఆ కన్యక ఎవరయ్యా అంటే ఒక వ్యక్తికి ప్రధానము చేయబడింది వివాహం చేసుకోవటానికి. మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశంలో ఎంగేజ్మెంట్ అంటే ప్రధానము చేయబడిన తర్వాత 1 సంవత్సరం పాటు అబ్బాయిని అమ్మాయిని విడివిడిగా ఉంచుతారు. ఎప్పుడది? ప్రధానము చేయబడిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. ఎందుకు 1 సంవత్సరం రోజులు వారిద్దరిని విడివిడిగా ఉంచుతారా అంటే ఈ అమ్మాయి కన్యక కాదా, లేదు ఆ అబ్బాయి తన పవిత్రతను కాపాడుకొని ఉన్నాడా లేదా అని పరీక్షించటానికి, తాను కన్యకో కాదో అని తెలుసుకోవటానికి, ఇతను పవిత్రమైన వాడో కాదో తెలుసుకోవటానికి ఇజ్రాయెల్ దేశంలో 1 సంవత్సరం పాటు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రధానము చేయబడిన తర్వాత వారిరువురిని కూడా సపరేట్గా ఉంచుతారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు మాట్లాడుకోరు, మెసేజ్లు పెట్టుకోరు, చాటింగ్స్ చేసుకోరు, తిన్నావా ఏం చేస్తా ఉన్నావని మాట్లాడుకోరు. అంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకపోవచ్చు, ఉన్నా కూడా అలాగ మాట్లాడేదానికి అవకాశాన్ని వారు ఇవ్వరు. కానీ ఈ రోజుల్లో అబ్బాయిని చూసిన వెంటనే, వాడు ఇంటికి పోయిన వెంటనే వాడి నెంబర్ ఎట్టొస్తుందో వస్తుంది, వెంటనే నేను నీకు నచ్చానా,
అని కమెంట్స్. తిన్నావా లేదా కమెంట్స్. తల్లిదండ్రి కూడా ఎలా దాపరం అయ్యారంటే, ఎంగేజ్మెంట్ అయిన తెల్లారే ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలంటే వాడితో కలిసి ఈ అమ్మాయిని పంపిస్తూ ఉన్నారు. అవునా కాదా? వాళ్ళే డైరెక్ట్గా వచ్చి అడిగి తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంవత్సర కాలం పాటు వారి ఇరువురిని పరీక్షించేవారు. అయితే అక్కడ అంటాడో, ఆ కన్యక అయినటువంటి ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఊరిలో ఉన్నప్పుడు బలవంతం చేసేవాడు, ఎవరైనా బలాత్కారం చేసేవాడు ఆ అమ్మాయిని చెరపాలని ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం రోజుల్లో ఆ అమ్మాయి కానీ పెద్దగా కేకలు వేసింది అనుకోండి, ఊర్లో ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు వచ్చి ఆ అమ్మాయిని ఏం చేస్తారు? రక్షిస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి కేకలు వేయలేదనుకోండి, వారిద్దరు కూడా ఏమైనట్టు? మౌనమైనట్టు. అక్కడ ధర్మశాస్త్రం ప్రకారం ఆ అమ్మాయి కానీ కేకలు వేయకపోతే ఇంక వేరే ఆలోచన లేకుండా వాళ్ళిద్దరిని నడి వీధిలోకి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎవరిని? మౌనంగా ఉంటే ఇద్దరిని. కేకలు వేసిందంటే ఆ అమ్మాయిని ఏం చేస్తారు? రక్షిస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి ఊరిలో లేదు, పొలంలో ఉంది, ఆ బలాత్కారం చేసేవాడు వచ్చాడు, బలాత్కారం చేశాడు. ఆ బలాత్కారం చేసేటప్పుడు ఆ అమ్మాయి కేకలు వేసింది, కానీ అక్కడ కేకలు వేసినా కూడా రక్షించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ పురుషుణ్ణి నడివీధిలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఆ పురుషుణ్ణి చంపేయాలి. అంటే ఇక్కడ అమ్మాయి పొలంలో ఉంది, బలాత్కారం చేశాడు, కానీ కేకలు వేసింది, రక్షించేవారు లేరు కాబట్టి పురుషుణ్ణి మాత్రమే చంపేయాలి. అమ్మాయి ఊరిలో ఉంది, లేదంటే పొలంలో ఉంది, బలాత్కారం చేసేవాడు బలాత్కారం చేయడానికి వచ్చాడు, అమ్మాయి కేకలు వేయలేదనుకో, ఇద్దరిని చంపేయాలి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ విషయంలో, ఈ వాక్యంలో మనం నేర్చుకోబోయే పాఠం ఏదైనా ఉంది అంటే, కన్యక బ్రతకాలి అంటే ఏం చేయాలి? కేకలు వేయాలి. ఆమెన్. కేకలు వేస్తే బ్రతుకుతుంది. మౌనంగా ఉంటే కొట్టి చంపేస్తారు. ఎవరు? ఊరి జనం. అలాగే కేకలు వేసిందా? ఆ కేకలు వేసే సమయంలో ఆమె పాపను రక్షించే రక్షకుడు లేకపోయినా కూడా ఆమె ఏమవుతుందంటే, ఆ అమ్మాయి వేసినటువంటి కేకలను బట్టి జీవము అంటే మరణములో నుంచి జీవంలోనికి వచ్చేస్తారు. ఇప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి రావడానికి రక్షించే రక్షకుడు లేకపోయినా కూడా అక్కడ కేకలు వేసింది కాబట్టి ఆ పాప మరణంలో నుంచి జీవంలోకి వచ్చింది. ఇప్పుడు అదే కేకలు వేయకుండా మౌనంగా ఉందనుకోండి, అంగీకారం ఏంటి? ఏంటి భావన? ఇప్పుడు వివాహం చేస్తూ ఉన్నాం పాస్టర్ గారు, అయ్యా ఈ పాపని తల్లిదండ్రులను పిలిచి ఈ పాపని అంటే ఈ యొక్క వధువుని ఈ యొక్క కన్యకను ఇతనికి ఇవ్వటానికి మీకు ఇష్టమేనా అంటే కుటుంబ సమేతంగా ఇష్టాలు పలుకుతారు. వీళ్ళు కూడా ఇష్టాలు పలుకుతారు. సమాజాన్ని సంఘాన్ని అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు అంటే దాని అర్థమైంది? అర్థంగీకారమే. లేదు ఇవ్వకూడదంటే ఇవ్వకూడదనే మాట రాకుండా అందరూ మౌనంగా ఉన్నారు అంటే దాని అర్థమైంది? అంగీకారం. ఇప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, బాగా తిట్టుతూ ఉన్నప్పుడు ఒక మనిషి మౌనంగా ఉంటే వాడు మౌనంగా ఉన్నాడు కదా, ఇంక అంతే ఒప్పుకున్నట్టే తప్పుని అంటే మనము అంటే మౌనం అర్థాంగీకారం అంటే అంగీకరించినట్టే. కాబట్టి ఆమె కేకలు వేయకుండా మౌనంగా ఉంది కాబట్టి ఆమె కూడా ఆ బలాత్కారునితో అంగీకరించినట్లు సమానం. ఇప్పుడు కేకలు ఎప్పుడైతే వేయలేదో ఆ బలాత్కారం చేసి పాపము చేయాలనుకుని వచ్చిన వాడితో కేకలు వేయలేదు కాబట్టి ఈ కన్యక కూడా వాడితో పాటు ఆ పాపములో పాలి భాగస్తురాలు అవుతూ ఉంది. ఇప్పుడు ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సన్నివేశం ఏంటంటే, ఇక్కడ నెంబర్ 1 ప్రదానము చేయబడిన కన్యక, రెండోది బలాత్కారం చేసేటటువంటి వ్యక్తి అంటే బలిమి అనగా బలాత్కారం, మూడవది మౌనంగా ఉందా కేకలు వేసిందా. ఇక్కడేమో ప్రదానం చేయబడిన కన్యక ఉంది, బలాత్కారం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు.
ఆ ఇద్దరి మధ్యలో మౌనముందా, కేకలు వేశారా? ఈ మూడు విషయాలు మనం గమనిస్తే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రధానము చేయబడినటువంటి కన్యక అని ఎవరిని పోలుస్తూ ఉందంటే, ఎవరిని పోలుస్తూ ఉంది? యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి కల్వరి సిలువలో కార్చినటువంటి ఆయన పవిత్రమైనటువంటి రక్తధారణ ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వాసం ఉంచి మారు మనసు కలిగి బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డను దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఈడ, అది ఆడ కానీ మగ కానీ యేసుక్రీస్తు వారి కొరకు ప్రధానం చేయబడిన కన్యకతో సమానం. ఇప్పుడు నేనున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఎవరిని? దైవ సేవకుని. నేను దైవ సేవకుని అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు కొరకు ప్రధానము చేయబడినటువంటి కన్యకను. హల్లెలూయా. నేను ఎవరిని? దైవ సేవకుని. నేను దైవ సేవకుని అయినప్పటికీ కూడా నేను ఎవరినయ్యా అంటే యేసుక్రీస్తు వారి కొరకు ప్రధానము చేయబడినటువంటి కన్యకను. ఇక నేను మాత్రమే కాదు, ఈ స్థలంలో ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఎవరైతే బాప్తిజం తీసుకుని ఉన్నారో, బాప్తిజం తీసుకున్న మీరందరూ కూడా యేసు ప్రభు వారి కొరకు ప్రధానము చేయబడినటువంటి కన్యకలై ఉన్నారు. ఆమేన్. మనమంతా ఎవరమై ఉన్నాం? యేసు ప్రభు వారి కొరకు ప్రధానము చేయబడినటువంటి కన్యకలై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, 2 కొరింథీ 11:2 చదువు. దేవాశక్తితో ఎట్లంట? పౌలు గారు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడంటే కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అంటాడు. మిమ్మును అంటే ఎవరిని? ఆ కొరింథీ సంఘంలో ఉన్న అందరిని బట్టి అంటూ ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎవరికి ప్రదానం చేశాడంట? క్రీస్తుకు సమర్పింపవలనని నేను ప్రదానము చేసి తిని అంటాడు. నేను చాలాసార్లు చెప్పాను, సంఘం అంటే ఈ 4 రాతి గోడలు కాదు, ఆ గోడల మీద రాసిన అక్షరాలు అయితే కాదు. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడినటువంటి వ్యక్తుల సమూహమే సంఘం. సంఘం ఎవరు? యేసయ్య రక్తం అంటే ఆ పవిత్రమైన ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడినటువంటి వారందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడితే ఆ సమూహమే సంఘం. ఒక్కరుంటే కుటుంబము అనరు, ఒక్కరుంటే కుటుంబం అంటారా? అది 4 ఉంటే కుటుంబం. ఒక్క వ్యక్తి ఉంటే సంఘము అనరు. ఒకే వ్యక్తి బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఉంటే సంఘము అనరు. బాప్తిజం తీసుకున్నటువంటి ఆ సమూహం అంతా ఎక్కడైతే కలిసి ఉంటారో ఆ కలిసి ఉన్న సమూహాన్ని సంఘము అని పిలుస్తారు. ఆమేన్. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డ యేసు ప్రభు వారికి ఏమై ఉన్నారు? బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డ యేసు ప్రభు వారికి ఏమై ఉన్నారు? ప్రధానము చేయబడిన కన్యక అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరు? యేసు ప్రభు వారి కొరకు ప్రధానము చేయబడిన కన్యకను. ఇప్పుడు మీరెవరు? యేసు ప్రభు వారి కొరకు ప్రధానము చేయబడిన కన్యక. అందుకంటాడు దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకునుగా అంటాడు. ఒక్కడే పురుషునికి అనగా ఎవరా ఒక్కడే పురుషుడు? క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అంటాడు. యేసు ప్రభు వారిని వివాహం ఆడటానికి, పరలోకముతో ఆయనతో కూడా ఉండటానికి భూలోకంలో మనల్ని ఒక్కొక్కరిని ఆయన ఏం చేసి ఉన్నాడు? ప్రధానము చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు వారు మనల్ని ప్రధానం చేసుకున్నాడయ్యా అంటే, హోషేయ పుస్తకంలో చూస్తే, హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 19-20 వచనాలను చూస్తే,
నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును అంటాడు. యేసుప్రభు ఎందుకయ్యా మనల్ని ప్రధానం చేసుకున్నాడు అంటే నిత్యము మనము ఆయనతో ఉండునట్లు. ఆమెన్. నీతిని బట్టి దయాదాక్షిణ్యం చూపట వలన నమ్మకమును బట్టి మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ప్రధానము చేసుకున్నాడు. యేసుప్రభు వారు ఆయనతో మనం 1 గంట ఉండాలని ప్రధానం చేసుకున్నాడా? ఆదివారం మాత్రమే ఉండాలని ప్రధానం చేసుకున్నాడా? ఆదివారం 2 గంటలో 2:30 గంటో ఆయన మందిరంలో ఆయనతో ఉండాలని ప్రధానం చేసుకున్నాడా? లేదంటే ఉదయం 1 అరగంట ప్రార్థన చేసేటప్పుడు, సాయంత్రం 1 అరగంట ప్రార్థన చేసేటప్పుడు ప్రధానం చేసుకున్నాడా? కాదు. నిత్యము ఆయనతో ఉండునట్లు ప్రధానం చేసుకున్నాడు. అంటే ప్రతిసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతే ఈ అమ్మాయి మనసంతా ఎవరి మీద ఉంటుంది? రాబోయే రాకుమారుడి మీద ఉంటుంది. ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, షాపింగ్కి వెళ్ళావా, తిన్నావా, పడుకున్నావా, తాగావా, లేచావా, రెస్ట్ రూమ్కి వెళ్ళావా, ఉదయం 6 గంటలకు ఎన్ని గంటలకు లేచావు, ఎన్ని గంటలకు లేచావు అన్న దగ్గర ప్రారంభమైనటువంటి చాటింగు ఎన్ని గంటలకు పడుకున్నావు, పడుకుంటున్నా అంటే నిద్ర వస్తుందా అనేదాకా వెళ్తుంది. ఎవరితో? వివాహానికి ముందు ప్రధానం ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తితో. నువ్వు ఎలాగైతే ఒక ఎంగేజ్మెంట్ అంటే ప్రధానం చేసుకున్న వ్యక్తితో నువ్వు ఎలాగైతే నువ్వు ఈ చాటింగ్లో నిమగ్నం అయిపోయావో, దేవునితో ఆయన నామస్మరణ చేసుకుంటూ నువ్వు ఆయనకు ప్రదానం చేయబడిన బిడ్డవు కాబట్టి ఆయనతో కూడా అదే ప్రేమ, అదే అనుభవం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ఆయనతో నీవు ఉండాలి అని. ప్రభువా, నేను ఆహారం తినబోతున్నాను, ప్రార్థన చేయి, స్మరణ చేసుకో. నువ్వు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత ఆ ఇంటిలో వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నా, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నా, వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తున్నా, ఆమె ఏం చేస్తున్నా కూడా మొత్తం ఏం చేస్తుంది? ప్రదానం చేయబడిన వ్యక్తికి ఏం చేస్తూ ఉంటుంది? అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? యేసుప్రభు వారికి ఎప్పటిదప్పుడు ఆయనకు నువ్వు చెప్పుకుంటా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు ప్రదానం చేయబడిన కన్యకు. మళ్ళీ అందరూ కాదు, నువ్వు ఆయన యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఆయనకు ప్రదానం చేయబడిన కన్యకవై ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే మనం వారానికి ఒకసారి మందిరానికి వస్తాం, అప్పుడప్పుడు మందిరానికి వస్తాం, అంతే కదా. లేదంటే ఉదయం సాయంత్రం మనం ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆయన అలా కాదు. ఆయన అనుకుంటాడు నిత్యం ఆయనతో బ్రతకాలని. నువ్వు కూర్చున్నా యేసయ్యా, నువ్వు లేచినా యేసయ్యా, నువ్వు పడుకున్నా యేసయ్యా, నీ మాటలో యేసయ్యా, నీ ఆలోచనలో యేసయ్యా, నీ తలంపుల్లో యేసయ్యా, అన్నిటల్లో యేసుప్రభువును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని. ఏ పురుషున్నైతే నువ్వు ప్రదానం చేయబడ్డావో ఆ పురుషుని గురించి నువ్వు కలలుగంటూ నేను మరణిస్తే యేసయ్యతో నేను ఇలా ఉంటా, నేను పరిపూర్ణమైనటువంటి మారు మనసు పొందితే ఆయన సన్నిధిలో నేను ఉంటానని నువ్వు యేసయ్యను గురించి, ఆయన యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని గురించి ఆలోచిస్తూ నిత్యము నువ్వు ఆయనతో బ్రతకాలని దేవుడు మనల్ని ప్రదానము చేసుకున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన గురించి ఆలోచన అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? చర్చిలో కూర్చున్నా కూడా ఏదో ఆలోచన. ఎట్లా? చర్చికి వచ్చినా కూడా నీ ఆలోచన ఎక్కడో ఉంటుంది. వాక్యం వింటున్నా నీ ఆలోచన ఎక్కడో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. నీ ఆలోచన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇంటిలో ఉన్నా ఆయన మీద ఆలోచన ఉండాలి, నువ్వు ఉద్యోగంలో ఉన్నా ఆయన మీద ఆలోచన ఉండాలి. కానీ మనం ఆయన మందిరంలోకి ఆయన ముందుకు వచ్చినా కూడా మనం ఇంకొకరిని ఆలోచిస్తూ ఉన్నాం. అంటే నీ పురుషుని కౌగిట్లో నువ్వు ఉండి కూడా నీ పురుషుణ్ణి కాదని వేరే పురుషుని గురించి ఆలోచించిన దాంతో సమానం. అది వివాహం చేయబడిన తర్వాత నీ పురుషుని కౌగిటిలో నువ్వు ఉండి కూడా మరొక పురుషుని గురించి ఆలోచించే స్త్రీతో సమానం. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి ఆలోచించాలి. పురుషుని కౌగిట్లో ఉండి కూడా వేరే పురుషుని గురించి ఆలోచించే స్త్రీని ఏమంటారు?
అలాంటి పేరు మనకి ఉండకూడదు. అలాంటి పేరు మనకు ఉండకూడదంటే, నేను యేసయ్య కొరకు ప్రదానం చేయబడిన వాడిని. పేరుకు దైవ సేవకున్నే, కానీ నేను ఎవరినయ్యా అంటే యేసుక్రీస్తు కొరకు ప్రదానం చేయబడినటువంటి కన్యకనై ఉన్నాను. ఆమెన్. సంఘమంతా ఎవరయ్యా అంటే బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డ యేసుప్రభు వారి కొరకు ప్రదానం చేయబడినటువంటి కన్యకలై ఉన్నారు. స్త్రీ పురుషులు అనే భేదము లేదు. మంటలు వేస్తే ఇది మొత్తం కాలిపోతుంది, మట్టిలో వేస్తే ఇది మొత్తం బూడిదైపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళబోయేది ఏంటి? కన్యకగా మన ఆత్మ మాత్రం వెళ్తుంది. హల్లెలూయా. వివాహానికి ముందు ప్రదానం చేయబడిన తర్వాత నువ్వు ఎలాగైతే నీ జీవితంలోకి రాబోతున్న పురుషుని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, అలాగే రాబోయే రెండవ రాకడలో యేసు ప్రభువారిని ఎదుర్కొనడానికి వెళ్ళబోతున్నప్పుడు ఈ రోజు నుంచి నువ్వు ఆయన కొరకు ఆలోచించే బిడ్డగా నువ్వు మారాలి. నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ మాటల్లో, నీ పడకలో, నీ నడకలో, నీ మాటలో, నీ క్రియలో, అన్నిటిలో ఎవరు ఉండాలి అంటే యేసు ప్రభువారు ఉండాలి. హల్లెలూయా. ఎవరు? ప్రదానము చేయబడిన కన్యకగా. ఎవరు? నెంబర్ 1 ఎవరు చెప్పాను? ప్రధానము చేయబడిన కన్యకగా బాప్తిజం తీసుకొని ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడిన మనమందరం కూడా ఆయన కన్యకలమై ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మాటల్లోనూ, ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, క్రియల్లోనూ, ప్రతి విషయంలో మనము ఆయనకు ప్రదానం చేయబడినటువంటి కన్యకని మనం ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ జీవించాలి. రెండో వ్యక్తి ఎవరున్నారు చదవబడిన వాక్యంలో? బలాత్కారం చేసినటువంటి, అంటే బలిమి చేసేవాడు. అంటే 22వ అధ్యాయం 25వ వచనం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 25వ వచనం. ఓకే. అంటే బలవంతంగా పట్టుకునేవాడిని ఏమంటారు అంటే బలాత్కారం చేసేవాడు, అంటే బలవంతం చేసేవాడు. తెలుగు బైబిల్లో బలిమిని అంటారు. అంటే బలం, అంటే బలాత్కారం చేసేవాడు. అంటే బలాత్కారం చేసేవారు ఎవరయ్యా అంటే నీకు ఇష్టం లేకపోయినా, ఒక విషయం మీద నీకు ఆశ లేకపోయినా, నువ్వు చేయకూడదు అనుకున్నటువంటి పనిని నీ చేత బలవంతంగా చేయించేవాడే బలాత్కారం చేసేవాడు. ఆ పని చేయటం నీకు ఇష్టం లేదు, అయినా బలవంతంగా నీ ద్వారా ఆ పని చేయిస్తాడు. నువ్వేమి చేయకూడదు అనుకుంటావో అదే పని నీ చేత చేయించేవాడే బలాత్కారం చేసేవాడు. నువ్వేదైతే ఆలోచించకూడదు అనుకుంటావో అదే విధానాన్ని ఆలోచించే విధంగా చేసేవాడే బలాత్కారం చేసేవాడు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకుంటావో, ఎటువైపు అయితే వెళ్ళకూడదు అనుకుంటావో నువ్వు అటువైపే వెళ్ళమని నిన్ను బలవంతం చేసేవాడే నిన్ను బలాత్కారం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరయ్యా అలా బలాత్కారం చేసేవాడంటే శత్రువైన సాతాను. ఇక్కడ ఎవరి మధ్యలో ఉందంటే దేవుని కొరకు ప్రదానం చేయబడినటువంటి కన్యకైనటువంటి సంఘములో ఉన్నటువంటి మీరు, మీ జీవితాన్ని అంచుని ఎవరున్నారా అంటే బలాత్కారం చేసే శత్రువైన సాతాను ఉన్నాడు. నువ్వేదైతే చేయకూడదు అనుకుంటావో దానిని చేయిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆ బలవంతం పెట్టేవాడు ఊరిలో ఉన్నాడు, పొలములో ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం ఏం చెప్పింది? ఊరిలో ఒక బలాత్కారుడు నిన్ను పట్టుకుంటే నువ్వేం చేయాలి? కేకలు వేయాలి. ఊరిలో మాత్రమే కాదు, బలాత్కారం చేసేవాడు మరొక స్థలం ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు, అంటే బయట కూడా ఉన్నాడు. ఆ బలాత్కారం చేసేవాడు ఊరిలో ఉన్నాడు, బయట ఉన్నాడు. అంటే సైతాను అనేవాడు ప్రతి స్థలంలో ఉండి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని, ఆ యొక్క కన్యత్వాన్ని, ఆ యొక్క మారు మనసు కలిగిన జీవితాన్ని, ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవుని నుంచి దూరత్వం చేసి నీ కన్యత్వాన్ని పాడు చేయాలని ప్రతి క్షణం వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకే కాదు, ఇదే అనుభవం అపోస్తలుడైన పౌలు గారు కూడా అనుభవించినట్లుగా లేఖనాలు రాశాడు. పౌలు గారు కూడా సాతాను చేత బాధింపబడిన వాడే, ఆ బలాత్కారుడి చేత బాధింపబడిన వాడే. రోమిలికి రాసిన పత్రికలు అంటుంది, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమా 7:18-19 వచనాలు చూస్తే, కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు,
నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకేం కావట్లేదు, వీలు పట్టడం లేదంట. కారణం, పక్కన ఎవరున్నారు? బలాత్కారం చేసేవాడు ఉన్నాడు. ఎవరయ్యా ఈ పౌలు అంటే గమాలియేలీల మధ్య వారి పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినటువంటి వాడు. అలాంటి పౌలు గారు కూడా ఈ బలాత్కారం చేసేటటువంటి ఆ శత్రువైనటువంటి సాతాను చేతిలో బంధించబడ్డాడు. ఆమేన్. అపోస్తులైనటువంటి పౌలు, ఆ బలాత్కారుడు అపోస్తుడైనటువంటి పౌలు గారనే కాదు, ఆదిలో ఆదామును అవ్వను కూడా కుయుక్తితో వాళ్ళు ఏం చేశాడు? బలాత్కారం చేశాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, యున్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసితని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపకుడి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను అంటాడు. నేనైతే యేసుప్రభు వారికి మిమ్మల్ని ప్రదానం చేశా, కానీ ఆనాడు హవ్వను కుయుక్తితో పాపంలోకి దించినటువంటి వాడు ఈరోజు మిమ్మల్ని కూడా దించడానికి సిద్ధంగా ఉన్నాడు అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారే ఆ బలాత్కారు చేతిలోంచి తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ మనం కీడు చేయకూడదు అనుకుంటాం, కానీ కీడు చేస్తాం. తప్పు చేయకూడదు అనుకుంటాం, కానీ తప్పు చేస్తాం. అబద్ధం ఆడకూడదు అనుకుంటాం, కానీ అబద్ధం ఆడతాం. మోసం చేయకూడదు అనుకుంటాం, కానీ మోసం చేస్తాం. మనం ఆ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ మనం ఆ ఇంటికి వెళ్తాం. కొన్నిసార్లు కొన్ని పనులు నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అందుకే పౌలు గారు అంటాడు, నువ్వు కేకలు వేయి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? కేకలు వేయి. బలాత్కారం చేస్తావని అంటున్నాడు. వాడు ఊరిలోనైనా నిన్ను బలాత్కారం చేస్తాడు, పొలంలోనైనా నిన్ను బలాత్కారం చేస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలను చూస్తే, ఒకే నిమిషం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి కేకలేస్తా ఉన్నాడు పౌలు. ఏమని? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు. దౌర్భాగ్యం అన్నా దుర్బుద్ధి అన్న రెండు ఒకటే. వాడికేం దుర్బుద్ధిరా, వాడికేం పోయే కాలం అంటాం మనం. అంటే చేయకూడని పని చేసినప్పుడు, అవునా కాదా? ఇప్పుడు వాడిని కొట్టకూడదు, చాలా మంచివాడు, వాడిని ఒకడు పోయి అనవసరం కొట్టాడు, వెంటనే అంటాడు, ఏమి దౌర్భాగ్యం, వీడికి ఏం పట్టింది, పోయి కొట్టాడు. అంటే ఆ బలాత్కారం చేసేవాడు అలా ఉన్నాడు. అందుకు పౌలు అంటాడు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనకు శరీరం నుండి నన్ను విడిపించు. ప్రియమైన దేవుడా, అక్కడ అంటాడు 25వ వచనంలోకి వెళ్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా హల్లెలూయా కేకలు అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ఆమేన్. అయ్యా, నువ్వు నన్ను ఉదయాన్నే మరణ పడకల నుంచి లేపినందుకు వందనాలు. ఉదయం ప్రార్థన, మధ్యలో ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాల వేళలో ప్రార్థన, రాత్రి జాములో ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, ప్రతి క్షణం ఈ క్షణమును నన్ను కాపాడుతున్నందుకు వందనాలు. ఉదయాన్నే అల్పాహారం ఇచ్చినందుకు వందనాలు.
మధ్యాహ్నం ఆహారాన్ని ఇచ్చినందుకు వందనాలు, సాయంకాలం వరకు ఉద్యోగం చేసుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, ఉదయాన్నే ఉద్యోగంలో చేరేదానికి ఇచ్చినందుకు వందనాలు, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినందుకు వందనాలు అని సాయంకాలం రాత్రి ఆహారాన్ని నాకు నా బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు, అవి తినటానికి కృపణిచ్చినందుకు వందనాలు, రాత్రి పడుకునే ముందు మంచి నిద్రనిస్తున్నందుకు వందనాలు. ప్రతిదీ ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఏ బలత్కారుడు ఏదొచ్చి చేసినా కూడా నువ్వు యేసుని నామంలో ఏమవుతావు? రక్షించబడతావు. హల్లెలూయా. అందులో కారణం నువ్వు కేకలేస్తున్నావు, నువ్వు ఆయన స్మరణ చేస్తూ ఉన్నావు, ఆయన గురించి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు, కానీ నిన్ను కాపాడేవాళ్ళు లేరు, నిన్ను కాపాడేవాళ్ళు లేరు. కాబట్టి మరణంలోంచి జీవంలోనికి నువ్వు అడుగులేస్తావు. హల్లెలూయా. నువ్వు ఎవరు అంటే ప్రదానం చేయబడిన కన్యకో. నిన్ను బలాత్కారం చేసేవాడు ఎవరయ్యా అంటే శత్రువైన సాతాను. నువ్వేమి చేయాలయ్యా అంటే శత్రువైన సాతాను చేతిలో పడకుండా ఉండాలి అంటే నువ్వు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు కేకలు వేస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు సైతాను నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి తాగడు, అసలు ఒక వ్యక్తి ఏం చేయడు? తాగడు. తాగనోళ్ళు అంటే గౌరవం ఉంటుంది సమాజంలో, తాగిపోతాడంటే గౌరవము ఉండదు. తను చాలా మంచి వ్యక్తి, తాగుడు మాత్రమే కదా, ఇంకే చెడ్డ అలవాట్లు కూడా లేవు. తాగుబోతాడు ఎదురయ్యాడు అనుకో, ఆ వ్యక్తిని చూస్తే ఏం చేస్తాడు? ఓరంగా వెళ్ళిపోతాడు పక్కకి. అన్న వస్తున్నాడు, పెద్ద ఆయన వస్తున్నాడు, అవునా కదా? ఒకవేళ ఏదో స్మోక్ చేస్తూ ఉన్నాడు, బీడీడు సిగరెట్ తాగుతున్నాడు, ఆయన ఎదురు వస్తూ ఉన్నాడు, వెంటనే దాన్ని ఏం చేస్తాడు? పారేస్తాడు, లేదంటే చేతిలో సైగ్గా పెట్టుకొని. ఎందుకని? ఆయనలో ఆ లక్షణాలు లేవు. ఆయనలో ఏం లేవు? ఆ లక్షణాలు లేవు. ఆ లక్షణాలు లేవు కాబట్టి తనకు ఆటోమేటిక్గా గౌరవం వచ్చింది. అలాగే నమ్మి బాప్తిజం తీసుకున్న నీ జీవితంలో కూడా నేను క్రీస్తు కొరకు ప్రదానం చేయబడిన వ్యక్తిని అన్న జాడ నీలో లేదనుకో, సైతాను పోత నీ సాయి చూసినప్పుడు నువ్వు దేవుని కొరకు ప్రదానం చేయమన్న బిడ్డగా కనపడితే నిన్ను చూస్తే అదేమైపోద్ది? దూరంగా పోద్ది. నీళ్ళ లక్షణాలు ఉన్నాయనుకో, నీ పక్కలోకి వచ్చి షేర్ అడగద్ది. ఎంకిట 90 காசு இருக்கு உங்ககிட்ட, ஒரு 90க்கு இருந்தா நம்ம 2 பேரும் போகலாம். இல்லை நீ பாதி దమ్ అడి నా పాది దమ్ అడిచిర్రు. షేరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకని? నువ్వు ఒక వ్యక్తికి ప్రదానం చేయబడ్డావు, కానీ ఆ వ్యక్తి నీకు దగ్గరలో లేడని నువ్వు కనపడి బలాత్కారం చేసిన వాళ్ళందరితో నువ్వేం చేస్తున్నావు? మౌనంగా ఉంటూ ఉన్నావు. అంటే నీ మానాన్ని నువ్వేం చేయటం లేదు? కాపాడుకోవటం లేదు. కాబట్టి మనం అందరం కూడా రెండవ రాకడలో మన కొరకు వరుడుగా రాబోతున్నటువంటి యేసు ప్రభు వారి కొరకు ప్రధానం చేయబడినటువంటి కన్యకలమై ఉన్నాం. కాబట్టి మన కన్యత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఒకవేళ మన కన్యత్వాన్ని పాడు చేయడానికి శత్రువైన సాతాను వస్తా ఉన్నాడంటే మనం ఏం చేయాలి? కేకలు వేయాలి. హల్లెలూయా. కేకలు వేస్తే మనం రక్షించబడతాం. ఇప్పుడు బలాత్కారుడు రాకపోయినా కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటప్పుడు కేకలేసి పాటలు పాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తుతిస్తూ కేకలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని ప్రార్థన చేసేటప్పుడు కేకలు వేస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఎప్పుడన్నా ప్రభు సంస్కారంలో ప్రార్థన చేయండి అమ్మ అంటే పక్క మనిషికి కూడా వినపడుతుందో తెలియదు. మనం మిటికరించుకొని చూడాలి. ఆమె సాయి కళ్ళు తెరుచుకొని, అంటే ఎప్పుడు ఆమెనంటదో, ఎప్పుడు తల ఊపొద్దో. ఎందుకని? ఆమెనన్నట్టు సిగ్నల్స్ అవన్నీ. ఆ పక్కన తొంగి చూస్తూ ఉంటుంది, ఆమెనన్నదా లేదా అని. ఇంక పక్కన చెప్పదు పెద్దంగా ఆమెనంటది. కేకలేయి. నువ్వు పెద్దంగా ప్రార్థన చేయలేకపోతున్నావు, దాని అర్థం ఏంటి? నువ్వు ఇంటిలో కూడా ప్రార్థన చేయటం లేదు. ఇప్పుడు నువ్వు చిన్నగా ప్రార్థన చేస్తున్నావంటే అది నీ తప్పు కాదు, అది నీ బ్లడ్లో ఉంది. ఏంది? గుసగుసలాడేది. వాళ్ళ గురించి గుసగుస, వీళ్ళ గురించి గుసగుస. ఆ గుసగుసలు ప్రార్థనలో కూడా నీకు గుసగుస ప్రార్థనే వచ్చింది. ఏమొచ్చింది?
గుసగుస ప్రార్థనే వచ్చింది. అవునా కదా? నువ్వు ప్రార్థన చేయగలిగేటప్పుడు అనర్గళంగా ప్రార్థన చేయాలి, శబ్దంతో ప్రార్థన చేయాలి, కేకలు వేస్తూ ప్రార్థన చేయాలి. నువ్వు పాటలు పాడేటప్పుడు నైస్గా ఎస్పి శైలజ, జానకి, రేఖ, ఎవరెవరు ఉన్నారు కదా, వీళ్ళందరినీ మించిపోవాలని నైస్గా పాడకూడదేడా. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని గంభీరంగా అయితే దేవుడిని నువ్వు ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర మార్కుల కొరకు పాడకూడదు, దేవుని దగ్గర మార్కుల కొరకు పాడాలి. ఆమెన్. నువ్వు ఎవరి దగ్గర మార్కుల కొరకు పాడాలి? దేవుని. ఏడింత నైస్గా పాడతారు కదా, ఇంటికి వదిలేయండి వాళ్ళని. ఏదన్నా జరగని ఇంటిలో 7 బజార్లు కనపడుతుంది వాళ్ళు నడిచే గొంతు. అది ఇక్కడేమైంది? ఆరాధన చేసేటప్పుడు ఏమవుద్ది నీకు ఆ గొంతు? పాట పాడేటప్పుడు కలిసి పాడేటప్పుడు ఏమవుద్ది నీకు ఆ గొంతు? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? కేకలు వేసే బిడ్డగా ఉండాలి. నువ్వు కేకలు వేయకపోతే ఏముంది ఇక్కడ? కేకలు వేయకపోతే మరణమే. నేను రక్షించేవాడు లేడు నువ్వు కేకలేకపోతే. నువ్వు స్తుతించకపోతే నేను రక్షించేవాడు లేడు. నువ్వు పాట పాడకపోతే నిన్ను రక్షించేవాడు లేడు. నువ్వు వాక్యం చదవకపోతే నిన్ను రక్షించేవాడు లేడు. నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోతే నిన్ను రక్షించేవాడు లేడు. నువ్వు రక్షించబడాలి అంటే, ఒకవేళ పాపము చేస్తున్నా కూడా దానిలో నుంచి నువ్వు కాపాడబడాలి అంటే నువ్వు దేవుని కొరకు కేకలు వేసే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ప్రదానం చేయబడినటువంటి కన్యకవు. ఆమేన్. ఇది ఒక అమూల్యమైనటువంటి సందేశం, అమూల్యమైన వాక్యం. రాళ్ళతో కొడతారు, కన్యక తప్పు చేసింది, ఈ సబ్జెక్ట్ వేరు. కానీ ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి వాక్యం ఇది. ద్వితీయోపదేశ కాండంలోనే రాయబడినటువంటి ఒక చక్కని సన్నివేశం ఇది. ఎవరా సన్నివేశం అంటే, ఆ అమ్మాయి ఒక కన్యక. ఆ అమ్మాయి ఒక కన్యక. ఆ కన్యక ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్యక. ఎవరయ్యా కన్యక అంటే, బాప్తిజం తీసుకున్న మనం అందరం కూడా కన్యకలమై ఉన్నాం. ఎవరయ్యా పురుషుడు అంటే, మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, మొరలు చేస్తూ ఉన్నామో ఆయనే నజరేయుడైనటువంటి యేసు ప్రభువు అయినటువంటి పురుషుడు. మన ఇద్దరి మధ్యలో బలత్కారం చేసే శత్రువైనటువంటి సాతాను మన మధ్యలో ఉన్నాడు. మనం ఇంటిలో ఉన్నాడు, ఈదిలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నా ఆ సైతానుడు ఉన్నాడు. ఆ సైతానుడు మన చెంతకు వచ్చినప్పుడు మనం కేకలు వేసే బిడ్డలుగా మనం ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తాడు. కాబట్టి దేవుని కొరకు, దేని కొరకు? దేవుని కొరకు. కొలాయిల దగ్గర, ఎక్కడ? కొలాయిల దగ్గర, కోడళ్ళ దగ్గర, ఆడబిడ్డల దగ్గర, ఆడపడుసుల దగ్గర, అల్లుల దగ్గర, కొడుకుల మీద కూతుర్ల మీద జగడం వేరు. కొడుకుల మీద కూతుర్ల మీద జగడం వేరు. కూతురికి సపోర్ట్ చేసి అల్లుడి మీద జగడం వేస్తారు, కొడుకుకి సపోర్ట్ చేసి కోడల మీద జగడం వేస్తారు, భర్తకు సపోర్ట్ చేసి ఆడపడుసుల మీద జగడం వేస్తారు. ఇక్కడంతా కేకలేస్తావు. మందిరంలోకి వచ్చేసరికి దేవుని గురించి కేకలేమంటే, నీ నోరు అసలు ఏందో, నీ అంకవులు అంతే ఉన్నట్టు, నీ నోరేది ఇంతే ఉన్నట్టు, ఈ బిల్డప్ మందిరానికి వస్తాయి. నీ నోరు ఎంతదో దేవుడికి తెలుసు, మనుషులకు కూడా తెలుసు. దేవునికి మనుషుల కంటే సైతానుడికి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి. కానీ నువ్వు దేవుని కొరకు ఆ విధంగా, మనకు అవసరం స్టైల్ అవసరం లేదు. మనకేం అవసరం లేదు? స్టైల్ అవసరం లేదు, ఫ్యాషన్ అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు నీలో ఉన్న స్టైల్ చూసో, నీలో ఉన్న ఫ్యాషన్ చూసో ఆయన నిన్ను ప్రదానం చేసుకోవాలా. ఆయన నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నిత్యము నువ్వు ఆయనతో ఉండాలని. నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నేను మరణిస్తే నరకంలో పడిపోకుండా, పాతాళంలో పడిపోకుండా నేను నీ సన్నిధికి రావాలని మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలుసా? ప్రదానం చేయబడ్డామనే ధైర్యం మనలో ఉంది కాబట్టి. నేను ఆయన ప్రదానం చేసుకుని నేను ఆయనకే భార్యనవుతా. ఇదే నిరీక్షణ. మనల్ని పరలోకంలోకి చేర్చబడాలంటే మనం కేకలు వేసే కన్యకులుగా ఉందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచర్య కొరకే కానుకలు సమర్పించుకుందాం. హెప్సీ